వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం తర్వాత దాని డైరెక్టర్ బోయపాటి శ్రీను నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అనేది ఇప్పుడు చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. మనందరికీ తెలుసు బోయపాటి శ్రీను అంటే ఆ సినిమా ఎలా ఉంటుంది, ఎంత మాస్ ఎలిమెంట్స్ తోటి నిండి ఉంటుంది, ఆ ఫైట్స్ ఎలా ఉంటాయి, ఆ బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుంది, ఇవి చాలా మందికి తెలిసినటువంటి విషయమే. అందుగురించే బోయపాటి శ్రీనుతో సినిమా అంటే మామూలు విషయం కాదు అని చెప్పేసి ఎవరైనా సరే ఇండస్ట్రీలో చెప్పేస్తారు. అంటే ఒక ఆషామాషి నిర్మాతకి బోయపాటి శ్రీనుతోటి సినిమా అంటే అంత ఈజీ టాస్క్ కాదు అనేటువంటి పేరు ఆయనకి ఏర్పడి ఉంది. తనకంటూ ఆయన ఒక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు బోయపాటి శ్రీను. అందుగురించే అంటే మొదటి సినిమా భద్ర, దాన్ని గనక పక్కన పెడితే ఈవెన్ ఆ సినిమాలో కూడా ఆ మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి. దిల్ రాజు దానికి ప్రొడ్యూసర్, అంటే డైరెక్టర్గా బోయపాటి శ్రీను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి దిల్ రాజు. ఆ సినిమా కథానాయకుడు రవితేజ. ఇంతవరకు మళ్ళీ రవితేజ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కలేదు. ఆ సినిమా మొదటి సినిమా కాబట్టి ఆ సినిమాని ఒక మోడరేట్ బడ్జెట్లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత నుంచి చూసుకుంటే బోయపాటి శ్రీను ఏ సినిమా తీసినా ఆ భారీతనం అనేది ఆ ఫైట్స్లో కానివ్వండి, పాటల్లో కానివ్వండి, చేజింగ్ సీన్స్లో కానివ్వండి, అవి కనిపిస్తూ ఉండాలి. సో మొదట్లో 10 సుమోలు కనీసం ఉంటాయి ఒక ఫైట్ సీను బోయపాటి శ్రీను సినిమా అంటే అని చెప్పేసి పేరుంది. అలాంటి అంటే ఒక వివి వినాయక్, ఒక బి గోపాల్, ఒక బోయపాటి శ్రీను, ఇలా వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది. ఆషామాషిగా యాక్షన్ ఎపిసోడ్ ఉంటే బోయపాటికి కుదరదు. అది ఒక హిస్టీరియక్గా ఉండాలి, హిస్టీరియాని క్రియేట్ చేయాలి మాస్ ఆడియన్స్లో. సో ఆ తపన అతనిలో కనిపిస్తుంది. సినిమా ఎప్పుడూ కూడా అంటే కంటికి చాలా భారీతనంతో కనిపించాలి. అది రియలిస్టిక్గా లేకపోయినా పర్వాలేదు, లాజికల్గా లేకపోయినా పర్వాలేదు, ఆడియన్స్ని మరో లోకంలోకి వెళ్ళేట్టు చేయాలి అనేటువంటి ఆ సూత్రాన్ని పట్టుకొనే ఇప్పటి వరకు కూడా బోయపాటి శ్రీను సినిమాలు రూపొందిస్తూ వస్తూ ఉన్నాడు. మొదటి సినిమా, రెండో సినిమా తులసి అనే సినిమా కూడా వెంకటేష్తో చేసింది. అది కూడా పెద్ద విజయమే సాధించింది. ఆ తర్వాత చూసుకుంటే ఆయన సినిమాల్లో బాలకృష్ణ గారితో చేసినటువంటి సినిమాలు మాత్రమే ఎక్కువ విజయం సాధించడం, అంటే ఒక హ్యాట్రిక్ హిట్ వాళ్ళ కాంబినేషన్లో ఉంది. మిగతా హీరోలతో ఎందుకనో అలాంటి ఘన విజయాలు చాలా తక్కువ కనిపిస్తాయి. ఒక అల్లు అర్జున్ తోటి సరైనోడు అనేటువంటి సినిమా, సో ఆయన కెరీర్లో అప్పటి వరకు కూడా అల్లు అర్జున్ కెరీర్లో అంతకుముందు సినిమాలతో పోలిస్తే అది బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలవటం, అది ఒక్కటి. అంటే బాలకృష్ణతోటి సినిమాలు చేయటం మొదలైన తర్వాత నుంచి నేను చెప్తున్నా, అదొక్కటే. బాలకృష్ణ కాకుండా వేరే హీరోతో ఆయన సినిమా చేసి బ్లాక్ బస్టర్ అయింది సరైనోడు సినిమా. మధ్యలో దమ్ము అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేశారు, అది ఆడలేదు. ఇంతకుముందు అఖండకు ముందు, అఖండ 2కి ముందు స్కంద సినిమా చేశాడు, అది ఆడలేదు. సో ఇలా వేరే హీరోలతోటి ఆయనకి ఎందుకనో అది సెట్ కాలేదనే పేరు వచ్చింది. బట్ ఇప్పుడు అఖండ 2తో కూడా అది సక్సెస్ఫుల్ వెంచర్ అనిపించుకోలేకపోయింది. సో దానికి సంబంధించినటువంటి ఆ సినిమా ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మనం చెప్పుకొని ఉన్నాం. ఇప్పుడు యాస్టీజ్గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అంటే 3 వారాలు దాటిపోయాయి. 122 కోట్ల రూపాయల గ్రాస్ని ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది అని చెప్పేసి మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి, ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం మేరకు. సో అట్లా వరుసగా 5వ సినిమా బాలకృష్ణకు సంబంధించి వరుసగా 5వ సినిమా కూడా, అంటే అది కూడా అఖండతోటే మొదలైంది. ఆయన బాలకృష్ణ 100 కోట్ల గ్రాస్ సినిమాల పరంపర అనేది మొదలుపెట్టింది బోయపాటి శ్రీను సినిమాతోటే. సో ఇప్పుడు 5వ సినిమాగా కంటిన్యూటీ సాధించింది కూడా మళ్ళీ బోయపాటి శ్రీను సినిమాతోటే. మరి ఇప్పుడు ఈ అఖండ 2 తాండవం తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది అని చెప్పేసి ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉన్నారు. ఏ స్టార్ హీరో బోయపాటితో చేస్తాడు, బోయపాటితో సినిమా చేయడానికి ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడు అనేటువంటి ప్రశ్నలు, లెక్కలు ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నాయి. అఖండ 2 ఆ సినిమాకి ఎలాంటి, అంటే నిర్మాతల వల్ల ఆ సినిమాకి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో మనందరం చూసాం. సో గత సినిమాలకు సంబంధించినటువంటి అప్పులు వాళ్ళ పీకల మీద కూర్చోవటంతో ఆ సినిమా
అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోయారు. డిసెంబర్ 5న అన్నీ రెడీ చేసుకొని రిలీజ్ డేట్ పెట్టుకున్న తర్వాత చివరి నిమిషంలో అది ఆగిపోవటం, తర్వాత వారం తర్వాత డిసెంబర్ 12న ఆ సినిమా రిలీజ్ చేయటం. ఇది ఆ టైంకి చెప్పాలంటే ఒక మింగుడు పడని చేదు మాత్రలాగా ఆ ఇష్యూ మారింది. ఆ తర్వాత ఎట్లయితే అందరూ కలిసి ఆ సమస్యని సార్ట్అవుట్ చేసి మొత్తానికి సినిమాని విడుదల చేయటం. అంత జరిగిన అలాంటి నెగటివిటీ సినిమాకి ముందు జరిగినప్పటికీ కూడా, నెగటివ్ అంశం ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో రావటం మాత్రం నిజంగా గ్రేట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏ స్టార్ హీరో కూడా బోయపాటికి వెంటనే కాల్ షీట్ ఇచ్చే పరిస్థితిలో లేరు అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఆయనతో సినిమా చేయాలంటే చాలా బిగ్ బడ్జెట్ కావాలి. ఈవెన్ తన రెమ్యూనరేషనే చాలా హెవీగా ఉంటుంది. కనీసం 25 కోట్ల రూపాయలు ఆయన రెమ్యూనరేషన్కే పోతుంది. నిజం చెప్పాలంటే అఖండ 2 తాండవం పాన్ ఇండియా సినిమాగా అది ప్రారంభమైంది కాబట్టి దానికి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది కూడా వచ్చింది. తర్వాత దాంట్లో అంటే నిర్మాతల యొక్క ఆ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల దృష్ట్యా ఆయన తన రెమ్యూనరేషన్లో కొంత తగ్గించుకున్నారు. అంటే ఏదైతే ఇంకా వాళ్ళు రిమైనింగ్ ఇవ్వాల్సి ఉందో నిర్మాతలు ఆయనకి, దాన్ని ఆయన వదిలేసుకున్నారు అని చెప్పేసి అది జోరుగా ప్రచారం జరిగింది. అలా ఉంచిన కనీసం ఆయన ఇవాళ రెమ్యూనరేషన్ 25 కోట్లు. మరి ఆ 25 కోట్లు ఆయనకే ఇస్తే మరి మిగతా సినిమాకి, మిగతా హీరో, హీరోయిన్, మిగతా ఆర్టిస్టులు వీళ్ళందరూ రెమ్యూనరేషన్లు తక్కువ అనుకున్నా కానీ 100 కోట్ల రూపాయల పైమాటే బోయపాటి శ్రీనుతో సినిమా బడ్జెట్ అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తీస్తున్నటువంటి ఆ పద్ధతి ప్రకారం ఒకళ్ళ దాన్ని కనుక అంచనా వేసుకుంటే మరి ఎవరు ఆయనతోటి అలాంటి సాహసం చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం బోయపాటి శ్రీను తెలుగులో కాకుండా హిందీలో సినిమా చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆయన అఖండ 2 తాండవం ఈ సినిమాలతోటి సనాతన హైందవ ధర్మం అనేటువంటి ఒక పాయింట్ని పట్టుకున్నారు. ఇది పాన్ ఇండియా ఎలిమెంట్ కాబట్టి ఆ ఎలిమెంట్ తోటి కథలు తీస్తే హిందీలో వర్కౌట్ అవుతాయి, నేరుగా హిందీలో కనుక తీస్తే అనేటువంటి ఆలోచన చేస్తున్నారని, అందుగురించే ఈసారి ఒక హిందీ సినిమాని తాను ఏదైతే అనుకుంటున్నారో ఆ సనాతన హైందవ ధర్మాన్ని మరింత ప్రేరేపించే రీతిలో, జనాల్లో ప్రేరేపించే రీతిలో ఒక సినిమాని ఆయన ఆలోచిస్తున్నారని చెప్పేసి ఒక వినికిడైతే, ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. మరి ఎవరితో చేస్తారో ఆ సినిమా హిందీలో ఏంటి, ఎవరో ఆ నిర్మాత, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఉన్నటువంటి, అది కూడా ఈ హైందవ ధర్మం మీద ఎక్కువగా సినిమాలు తీసేటువంటి నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఆయన దీనికి ముందుకు వస్తారా లేదా? సో ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. చూడాలి మరి బోయపాటి శ్రీను నెక్స్ట్ ఫిలిం ఏంటి, ఇదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారింది. రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నకి సమాధానం లభిస్తుందా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.